భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించి ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ను దెబ్బకొట్టేందుకు భారత్ దాడి చేయాల్సిందేననే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో అలర్ట్ అయిన పాక్ సరిహద్దుల్లోకి సైన్యాన్ని మోహరించింది. ఈ పరిస్థితులు చూస్తుంటే ఏదైనా చిన్న సంఘటన అయినా రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే ఎవరి సైనిక శక్తి, ఆయుధ శక్తి ఎంత ఉంది, భారత సైన్యంతో పాక్ ఆర్మీ ఎంతవరకు పోరాడగలుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది. భారత్ పాక్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా తాజాగా పహల్గామ్ ఉగ్రదాడితో అవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ పై అనేక ఆంక్షలు విధించిన భారత్ బుధవారం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంపై 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో సింధు జలాల పంపిణీ ఆపడం, పాక్ వాసులకు వీసాల రద్దు, అట్టారీ సరిహద్దు మూసివేత, భారత్లోని పాక్ అధికారుల తొలగింపు, ఇస్లామాబాద్లోని భారత అధికారులను వెనక్కి రప్పించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలకు ప్రతీకారంగా భారత్పై పాక్ కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంది. సిమ్లా ఒప్పందం రద్దు, భారత్తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవడం, పాక్ ఎయిర్ స్పేస్ను భారత్ ఉపయోగించుకోకుండా అడ్డుకోవడం, భారతీయులకు సార్క్ వీసాలు రద్దు, ఇస్లామాబాద్లోని భారత్ దౌత్య అధికారుల తగ్గింపు సహా పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా పరంగా, సైనిక పరంగా, ఆయుధాల పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, అంతర్జాతీయ సహకార పరంగా అన్ని రంగాల్లో వెనుకబడే ఉంది. ఇప్పటికే అడుక్కు తినే స్థాయిలో ఉన్న పాకిస్తాన్ భారత్తో యుద్ధం వస్తే ఇంకా పాతాళానికి పడిపోతుందనే విషయం తెలిసినా ఆ దేశం కవింపు చర్యలకు దిగుతూనే ఉంది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి రోజు గడవాలంటేనే విదేశాలు, విదేశీ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల వద్ద చేతులు చాచి అడుక్కుంటుంది. పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనావస్థలో ఉంది. మరోవైపు అంతర్గతంగా పాక్లో అనేక రాజకీయ, వేర్పాటువాద సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య కూడా సఖ్యత లేదు. ఒకవైపు ప్రత్యేక దేశం కోసం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న బలూచిస్తాన్ ఇటీవలి కాలంలో పాక్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో భారత్తో యుద్ధం అంటే పాకిస్తాన్కి ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితే ఉంటుంది. మరోవైపు సైనిక పరంగా, ఆయుధాల పరంగా, రక్షణ శాఖ బడ్జెట్ పరంగా చూస్తే భారత్తో అసలు పాకిస్తాన్ పోటీ పడే స్థితిలో కూడా లేదు. భారత్ వద్ద 14 లక్షల మంది సైనికులు ఉండగా పాకిస్తాన్ వద్ద కేవలం 6.5 లక్షల మంది సైన్యం మాత్రమే ఉంది. ఇక రిజర్వ్ ఫోర్సులు భారత్ వద్ద 11 లక్షలు ఉండగా పాకిస్తాన్కు కేవలం 5 లక్షలు మాత్రమే ఉంది. 2024లో భారత రక్షణ బడ్జెట్ $81 బిలియన్లు కాగా పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ $11 బిలియన్లు మాత్రమే. ఫైటర్ జెట్లు భారత్ వద్ద 600 కంటే ఎక్కువగా ఉన్నాయి. మరి పాకిస్తాన్ వద్ద 350 మాత్రమే ఉన్నాయి. యుద్ధ ట్యాంకులు భారత్ వద్ద 4500కు పైగా ఉండగా పాక్ వద్ద కేవలం 2400 మాత్రమే ఉన్నాయి. నౌకాశక్తుల భారత్ వద్ద 1 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, డిస్ట్రాయర్, సబ్మెరైన్లు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వద్ద నౌకాశక్తి పరిమిత సంఖ్యలోనే ఉంది. ఇక న్యూక్లియర్ ఆయుధాలు భారత్ వద్ద 160 నుంచి 170 ఉన్నట్లు అంచనా ఉండగా అదే పాకిస్తాన్ వద్ద 160 నుంచి 165 అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా వేసింది. ఈ ఒక్క అణ్వాయుధాల విషయంలో మాత్రమే భారత్ను ఢీకొట్టే సత్తా పాకిస్తాన్కు కనిపిస్తోంది. మిసైల్ శక్తిలో భారత్ వద్ద అగ్ని, బ్రహ్మోస్ వంటి అగ్రశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లు ఉన్నాయి. అదే పాక్ వద్ద షాహిన్, గౌరీ, బాబూర్ మిసైళ్లు ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. అంతేకాకుండా ఈ దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి మట్టిలో కలిపేస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరికలు చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కూడా ఇలాగే తీవ్రంగా స్పందించారు. నేరుగా యుద్ధ మార్గాన్ని ఎంచుకోకుండా భారత్ పలు దౌత్య, ఆర్థిక పరంగా చర్యలు తీసుకుంటుంది. అయితే యుద్ధం విషయంలో భారత్ పెట్టుకున్న రూల్ మాత్రం ఎన్నటికీ మారదు. మొదట ప్రత్యర్థి దాడి చేస్తేనే దానికి ప్రతిస్పందించడం తప్ప భారత్ ఎన్నడూ కూడా మొదటి యుద్ధానికి కాలుదువ్వదు. ప్రస్తుతం ఇరు దేశాల సరిహద్దుల వద్ద పర్యవేక్షణ పెరిగినా, సైన్యం ఆయుధాలను మోహరించినా యుద్ధం జరగడం అనేది చివరి పరిష్కారంగా మాత్రమే రెండు దేశాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి యుద్ధం గనుక ప్రారంభమైతే రెండు దేశాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. సైనిక పరంగా పాక్ కంటే అత్యంత బలంగా ఉన్న భారత్ పాక్ కవిస్తే తప్ప యుద్ధభూమిలో అడుగుపెట్టదు. అయితే పాక్ వద్ద అణ్వాయుధాలు భారీగా ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఒకసారి అణ్వాయుధాలు ప్రయోగిస్తే దానివల్ల కలిగే నష్టం ఊహించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది.